జమ్మలమడుగులోని అలంకార్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ వ్యాప్త యాదవ సోదరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా యాదవ సోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వేల్పుల శివమ్మ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎవరు పట్టించుకోవడం అవుట్ చేశాడు ఆదినారాయణ రెడ్డి. ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని తిట్టేదో నన్ను గుర్తిస్తారేమో, ఏం మాట్లాడినారో చూస్తామని చెప్పి ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఎప్పుడైనా కనపడుతున్నారా ప్రజల్లో? ఒకసారి మీరు ఆలోచన చేస్తే దేవుడి కుటుంబం ఆ రోజు పార్టీ మారి తెలుగుదేశంలోకి పోయినారు. అంతకుముందు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానే మీరందరూ కూడా గుర్తుందా లేదో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరికంటే ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా రాజీనామా చేస్తామని చెప్పినాడు. చేసినాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాదాలో, రోజే ముఖ్యమంత్రి అయినాడో, మన కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నానా మాటలు మాట్లాడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. అక్కడైనా మర్యాదగా ఉన్నాడా? తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఏదో ఉత్తరిస్తాడని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి పోతే ఆ రోజు ఈ దేవుడి కుటుంబం వస్తే ఏదో ఉత్తరిస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు, ఆ యువ నాయకుడు లోకేష్ ఈరోజు చూసి వాళ్ళ మాటలు అమ్మి తీసుకుంటే కడప జిల్లాలోనే కాదు, కడప జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఆ వల్ల ఆదినారాయణ రెడ్డి పోతానే. కాబట్టి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు దేవుడి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు అన్నం పెట్టే పార్టీ వైఎస్ కుటుంబం వల్లనే అంత ఎదిగి ఆ కుటుంబానికి వెన్నుపాటు పడిచి నీచమైన రాజకీయాలు చేస్తే ఆదినారాయణ రెడ్డి రాజకీయాల్లో భద్రమైనాడు. ఆ రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది కదా ఎన్నికల్లో. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఘాటుగా ఇస్తాను, నన్ను గుర్తిస్తానని చెప్పి తిప్పి ఇస్తున్నాడు. ఆదినారాయణ రెడ్డిని వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ మన పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి తప్పకుండా వస్తుంది. అత్యధిక మెజార్టీతో యాదవ సోదరులు వచ్చినారు. మీరందరికీ వెళ్ళి మీరే కాదు, మీ మిత్రులు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఉత్తరిస్తా అంటున్నారు. 3 సార్లు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా తరఫున ఒక్క చిన్న మనిషి కూడా బాధపడటం ఈ రోజు కళ్ళలో కూడా ఊహ చెప్పాలి. ఈ రమేష్ యాదవ్కి ఇచ్చిన గొప్ప మనసు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు. కాబట్టి వచ్చే మే నెలలో మనము జమ్మలమడుగు మన సుదీర్ఘమైన భారీ ఎత్తున గెలిపించాలనేది మీలో ధైర్యం దమ్ముంటే ఆదినారాయణ కుటుంబాలు ఇద్దరికి ఇవాళ భూతంలో భూమేష్ రెడ్డికి చెప్తున్నారు, ఇవాళ ఆదినారాయణ చెప్తున్నారు. మీలో ఏమంత ధైర్యం, ఏగుడి రౌడీ ఇస్తుంటే, మీలో పౌరుషం ఉంటే వాటి పోటీ చూద్దాం. ఇదే ఆదినారాయణ గెలుస్తారు. మీలో ధైర్యం ఉంటే ఆదినారాయణ, నేను ఆదినారాయణ మైక్ పులి కాదు, ఆదినారాయణ కేవలం మీడియా పులి, మైక్ పులి. నేను సూటిగా చెప్పాను, ఎప్పుడు పులి పులి అంటే పులి ఇంట్లో పులి కాదు, ప్రజల్లో నువ్వు వీరు తీసుకుంటున్నావు కదా, నువ్వు వీరు తీసుకుంటున్నావు కదా. జమ్మలో ఎమ్మెల్యే టికెట్ పైన ధైర్యం ఉందా? నువ్వు అభివృద్ధి చేస్తావా? నువ్వు తిరిగావా? ఇవాళ చాలా చేస్తాను ఆదినారాయణ. పోటీకి దిగు, అప్పుడు నువ్వు అభివృద్ధి చేసినా తెలుస్తుంది, నేనేమో అభివృద్ధి చేసినా తెలుస్తుంది. నేను ఈ పొద్దు ప్రతి ఊరిలో ప్రతి ఒక్కటి కూడా నా వాళ్ళు నాదే ఉండే కొద్దిపాటి అవకాశాలను నేను చేశాను. తప్పకుండా మీలో ధైర్యం ఉంటే రమ్మని కూడా పిలుస్తానని సభాపూర్వకంగా. అలాగే ఈరోజు ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ కూడా సమయం ఈ సందర్భంగా మన పొద్దుటూరు, మైసూరు, కడప, కమలాపురం బీసీల యాదవుల సభ జరగడం జరిగింది. ఈరోజు జమ్మలమడుగులో
యాదవుల సోదరుల సమ్మేళన మీటింగ్ జరిగింది. ఒక తూరు ఆలోచించారు. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి అంతో ఇంతో బీసీల బడుగు పడిన అనగార వర్గాలకి అంతు ఇంతు ఇచ్చింది. 1980లో దివంగత ఎన్టీ రామారావు తర్వాత మహానేత రాజశేఖర్ తర్వాత ఈరోజు 2019లో మన ప్రియతమ నాయుడు వైఎస్ జగన్మోహన్ గారి ద్వారా బీసీలకి తగు న్యాయం జరిగిందని చెప్పేసి మనం అందరూ ఉంచుకోవాలి. భక్తులు ఆలోచన చేస్తే అగ్రవర్ణాల పత్రంలో 1983 వరకు రాజ్యాలు వెళ్తుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు 83 ఎన్నికల్లో యాదవ సోదరికి హైదరాబాద్లో 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు అంటే ఆ తర్వాత బీసీ ఓట్లన్నీ మా పేటెంట్ హక్కులు బీసీ మా పక్షపాతి మా పార్టీ పక్షపాతని గత పాలకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మన ఓటుతో అందరూ ఎక్కారు తప్ప ఎక్కడ కానీ మనకు న్యాయం చేసిన పాపాల పోలేదు. ఈరోజు చూస్తున్నాం 2014 ఎన్నికలప్పుడు నేను మారాను గత చంద్రబాబు నాయుడు కాదు, రాష్ట్రం విడిపోతుంది, ఎంతో అనుభవిని 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశాను, 14 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా చేశాను, నాకు ఈసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బాగుపరుస్తాను, బలుగురు బలహీన వర్గాలంటే మీరు అందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తారని మాటలు చెప్పి 600 ఉచిత హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా